పుట్టిన బిడ్డల్ని చంపుకోవడం, ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి. అసలు ఈ పరిస్థితులపైన అసలు చర్చ జరుగుతుందంటారా? ఎట్లా ఉంది దీనిపైన స్పందనలు ఎట్లా ఉంటున్నాయి? అసలు అంటే వీటిని అరికట్టడానికి ఎట్లాంటి ప్రయత్నాలు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇంకొక చోట హత్యలు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే భార్యాభర్తలు విడాకులకి అప్లై చేసుకున్నారనుకోండి, విజిటింగ్ రైట్స్ అని ఉంటాయి. ఈ భర్తలు ఏం చేస్తారంటే విజిటింగ్ రైట్స్కి పిల్లల్ని తీసుకుని వెళ్ళి పిల్లల్ని చంపేసిన ఘటనలు ఉన్నాయి, భర్తలు కూడా. కాకపోతే మన సమాజం ఏం చూస్తుందంటే ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇలా ఎలా చేస్తారు అంటారు, మనుషులు ఇలా ఎలా చేశారు అని ఆలోచించండి. మగవాళ్ళు ఇలా ఎలా చేస్తారు అన్నా తప్పే, ఆడవాళ్ళు ఇలా ఎలా చేస్తారన్నా తప్పే. మనుషులు చెయ్యకూడని పనులు వీళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళై కొంతమంది, మగవాళ్ళై కొంతమంది చేస్తున్నారు. ఆ అవగాహన మనకి పెరగాలి. ఒక స్త్రీ ఎలా చేస్తుంది? స్త్రీ అంటే సుకుమారం కదా. స్త్రీ సుకుమారం అని ఎవరు చెప్పారు? ఎప్పుడు సుకుమారం చేశారు? ఎప్పుడు సుకుమారం అయింది? కాదు, ఆమె సుకుమారి ఏం కాదు. ఆమెకు బాధ్యతలు ఉంటే ఆమె బాధ్యతలు బాగానే తీసుకోగలుగుతుంది. మీరే అంతా మేమే అంతా మాదే అన్నట్లుగా ప్రవర్తించి వాళ్ళని ఒక ఆటబొమ్మల్లాగా కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక అర్ధంతరంగా ఒక బాధ్యత వస్తే దాన్ని తట్టుకోలేక నిభాయించుకోలేక చంపేయడమో చచ్చిపోవడమో చేస్తున్నారు. అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయంటే గుడ్డు ముందా పిల్ల ముందా అనేలాగా ఉంటాయి.